హలో అండి అందరికీ ఈరోజు మీకు ఒక గుడ్ న్యూస్ షేర్ చేసుకుందామని చెప్పేసి అయితే ఈ వీడియో తీయడం జరిగింది. అదేంటో చూసేద్దామండి మన వీడియోలో. నమస్కారం చేస్తుండండి. అస్మశ్రీ గురుభ్యో నమో నమః. దేవీ వాచమజన ఏతదేవాసాం విశ్వరూపః పశుపావదంతి స్థానో మంత్రేషమో జంతుమానః దేనర్వాగస్మానవచష్టతేజోః అయం ఆర్త. చూసారు కదండి. అయితే ఈరోజు అమ్మ వాళ్ళు కొత్త ఇల్లు కడుతున్నారన్నమాట. దానికోసం అని చెప్పేసి అయితే ముగ్గు పోయడం జరుగుతుంది. అయితే ఆ ముగ్గు పోయడం వీడియో అయితే నేను తీశాను. ఎందుకనంటే ఇది మాకు అందరికీ కూడా చాలా గుడ్ న్యూస్ అన్నమాట. మీకు కూడా షేర్ చేసుకుందాం అని చెప్పేసి అయితే ఈ వీడియో తీశాను. అంతేకాకుండా మనకు యూట్యూబ్లో ఈ వీడియో ఉంటే నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది కదా, అలాగే మీ అందరికి కూడా చూపిద్దామని చెప్పేసి అయితే నేను ఈ వీడియో తీశాను. उत्तरायण पिंडकाले वासरे वासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकर्णा एवं विशेष सहस्राक्ष सहस्रपादु सबोधन्ति. అయితే మొదటగానైతే అమ్మతోటైతే ముగ్గు పోయడం అయితే స్టార్ట్ చేశారు. తర్వాత ఇంటి ఆడపడుచులు ఉంటారు కదండి, నాన్న వాళ్ళ అక్క చెల్లెళ్ళు, అలాగే మేము కూడా అంటే తమ్మునికి కూడా మేము అక్క చెల్లెలం ఉన్నాం కదా, ఆడపడుచులు మొత్తం కూడా 5 లేదా 9 మంది స్టార్ట్ చేయాలన్నమాట మనం ముగ్గు పోయడము. ఆ విధంగా ముగ్గు పోయడం అయితే స్టార్ట్ చేశాము. చూడండి మీరు కూడా వీడియోలో మధ్య మధ్యలో నేనైతే వాయిస్ ఓవర్ ఇవ్వకుండా మీకు అయ్యగారు చెప్పేటువంటి మంత్రాలను కూడా మీకు వినిపిస్తాను, మీరు కూడా చూసేయండి. ముగ్గు పోయడం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడైతే ఈశాన్యం వైపు అయితే ఒక గుంట తీస్తున్నారనమాట. గుంట తీసిన తర్వాత అందులో మనము ఒక దేవుని పటం అనేది పెట్టుకొని పూలమాలలతో పసుపు కుంకుమలతో అయితే మనము స్టార్ట్ చేస్తాము. చూస్తున్నారు కదా, ఇక్కడ మీరు గుంట తీసిన తర్వాత ఇక్కడ పసుపు కుంకుమ అనేది నిండుగా వేస్తున్నారన్నమాట. ఆడపడుచులం అందరం కలిసి కూడా వేస్తున్నాము. వేసిన తర్వాత పారకు మంచి కంకణాలు కట్టుకోవాలన్నమాట. ఈ విధంగా కంకణాలు కట్టిన తర్వాత పార సహాయంతో ఇవి ఇట్లా మనము మట్టి అనేది తీయాలి. 5 లేదా 9 మంది కానీ కొంచెం కొంచెం మట్టి అనేది తీసి పక్కకు వేసిన తర్వాత ఆడపిల్లలం అందరం కూడా 3 రాళ్ళకి పసుపు కుంకుమ అనేది పెట్టిన తర్వాత మనము దాంట్లో గుంటలోనైతే పెట్టాలన్నమాట. పెట్టిన తర్వాత మనం ఇక్కడ దేవుని పటం పెట్టుకొని అక్కడ మనము పూజ కార్యక్రమం అయితే స్టార్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూస్తున్నట్లుగా ఈ విధంగా మనము పూలమాలలతో అయితే దేవుని విగ్రహం పెట్టుకున్న తర్వాత అక్కడ మనం దీపం అనేది అయితే పెట్టాలి. నేను కూడా ఎప్పుడు ముగ్గు పోసేటప్పుడు అయితే చూడలేదండి, ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. అందుకోసం అని చెప్పేసి అయితే మీకు కూడా చూపిద్దామని అయితే చూసాను. మీరు కూడా ఎంతమంది చూసారో ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. అలాగే మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి అయితే ఇక్కడ అమ్మ నాన్నకి అలాగే తమ్ముని మద్దలకి కూడా పుట్టింటి వాళ్ళు బట్టలు అయితే పెట్టడం జరుగుతుంది. నూతన వస్త్రాలు పెట్టేటప్పుడు అయ్యగారి మంత్రాలు అయితే సహ బాంధవానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయువు ఆరోగ్య ఇక్కడ అయ్యగారి మంత్రాలు చదువుతుండగానే ఇక్కడ మనమైతే సమోవిం విశ్వతోరుత్వః అత్యతిష్టదశ ఆంగులం పురుష ఏ వేదకం సర్వం ఆవృతామతత్వశేషానః పూజ అయితే స్టార్ట్ చేసామన్నమాట. పూజ స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడ త్రిశూలంది అది ఉంది కదండి, దానికి పసుపు కుంకుమ పెట్టి ఆడపిల్లల చేత పసుపు కుంకుమ పెట్టించాడనమాట అయ్యగారు. అలాగే ఇంటి వాళ్ళతో కూడా పెట్టించి అక్షంతలు వేయించి అలాగే పూజా విధానం అయితే స్టార్ట్ చేశారన్నమాట. అయ్యగారు మంత్రాలు చదువుతూ పూజ కార్యక్రమం అయితే స్టార్ట్ చేశారు. పూజ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి అయితే మనకు మధ్యాహ్నం ఆ టైం అయిందన్నమాట. 1 అలా అయిందన్నమాట మనకు పూజ అయిపోయేసరికి. ఉదయం మార్నింగే వచ్చిందన్నమాట మాకు. శ్రీశంభోతనకు సిద్ధిగణనాథునకు వాసిగల దేవత వన్యన్నకోను ఆ సరస విద్యలకు ఆది గురువైనట్టి భూసూరోత్తమలోక పూజున్నకోను జయ మంగళం నిత్య శుభమంగళం జయాది జయ జయ మంగళం పువ్వుల్లోని కొలుసు పుష్పాలని. ఈ విధంగా పూజ అయిపోయిన తర్వాత అయితే ఆడపిల్లలు మంగళారతి పాడారన్నమాట. పాడిన తర్వాత ఇంతేనండి పూజ కార్యక్రమం అయితే అయిపోయింది అనమాట. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.